హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కొత్తిమీర, టమాటాతో రోటీ పచ్చడి. చాలా రోజులైందండి ఇలా రోట్లో పచ్చడి చేయడము. ఇప్పుడున్న బిజీ టైంలో అన్నీ మనమే మేనేజ్ చేసుకోవాలి కాబట్టి ఇన్‌స్టంట్‌గా అయ్యే వాటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాము. అలాగే ఈ పచ్చళ్ళను కూడా మిక్సీలో వేసుకొని త్వరగా చేసుకుంటున్నాము. ఎంతైనా రోట్లో దంచుకునేదానికి, మిక్సీ బట్టి చేసుకునేదానికి చాలా తేడా ఉంటుందండి. నాకు తిన్న తర్వాతనే అర్థమయ్యింది. ఈ పచ్చడి కోసము ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాటర్ పోసుకొని 1 టైమ్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్‌ని పోసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్టనైతే తీసుకున్నాను. ఈ కట్టని వాష్ చేసుకున్న తర్వాత ఎక్కువ సన్నగా అవసరం లేదు. ఒక కట్టని ఇలా ఒక 3 పార్ట్స్‌గా కట్ చేసుకోండి. కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని బాండిల్‌లో 2 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూను మినప్పప్పు ఇవి 2 ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూను నువ్వులను కూడా వేసుకొని ఇవి ఒక 2-3 మినిట్స్ కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక 15 ఎండుమిర్చిని వేసుకోండి. ఈ ఎండుమిర్చిని కూడా లో ఫ్లేమ్‌లో ఎండుమిర్చి మాడకుండా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండిల్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే 3 పెద్ద సైజు టమోటా, 10 వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని టమోటా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఈ కొత్తిమీర కూడా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇలా మెత్తగా అయిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ కూడా ఎక్కడా లేకుండా కొంచెం డ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు రోట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపప్పు, ఎండుమిర్చిని వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. ఈ ఎండుమిర్చి తొందరగా మెదగటానికి ఇలా తుంచుకొని తీసుకోండి. అదే మిక్సీలో అయితే ముందుగా వీటిని పౌడర్ చేసుకున్న తర్వాత టమోటా, కొత్తిమీరను కూడా వేసుకొని కచ్చా పచ్చాగా ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోనే టమాటా, కొత్తిమీరను కూడా వేసుకొని అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని వేసుకోండి. నేనైతే ఇక్కడ కల్లుప్పుని ఒక 1 నుండి 1 ½ టేబుల్ స్పూన్ వరకు వేశాను. మీరు నార్మల్ సాల్ట్ అయితే 1 ½ టేబుల్ స్పూన్ నుండి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్‌ని వేసుకోండి. ఈ కల్లుప్పు కూడా వేసిన తర్వాత వాటర్ని ఏమీ యాడ్ చేయకుండా దంచుకోండి. ఇలా మొత్తం దంచుకున్న తర్వాత మీరు ఇక్కడ కానీ చూసారంటే ఇలా పలుకులు పలుకులుగా వస్తుంది. కానీ ఇలా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా దంచుకున్న ఈ పచ్చళ్ళలో లాస్ట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా ఉల్లిపాయని పచ్చళ్ళలో లాస్ట్లో వేసుకొని దంచుకోవడం వల్ల తినేటప్పుడు ఆ ఉల్లిపాయ పంటికి తగులుతూ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ ఉల్లిపాయ వేసిన తర్వాత కూడా లైట్గా మొత్తము మిక్స్ అయ్యేలాగా ఒక 2-3 టైమ్స్ దంచుకున్న తర్వాత ఈ పచ్చడినంతా ఒక కప్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి తాలింపు కోసము స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని బాండిల్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేస్ట్ చేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 1 టేబుల్ స్పూను మినపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూను శనగపప్పు, 2 రెమ్మల కరివేపాకు, 4 ఎండుమిర్చిని కూడా వేసుకొని లాస్ట్లో ఒక చిటికెడు ఇంగువను కూడా వేసుకొని మొత్తము లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత పచ్చడిని కూడా వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చలికాలంలో వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని అది కూడా రోటీ పచ్చడి చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.